జాన్ టెన్నిస్ వుడ్ ఇంగ్లాండ్లోని మెర్సిసైడ్ ప్రాంతానికి చెందిన ఇతని వైపు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే ఈ 112 ఏళ్ల కురువృద్ధుడు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పురుషుడు. ఈయనకు మించిన మరో సీనియర్ లేరట. 114 ఏళ్ల జువాన్ విసెంటే మోరో ఏప్రిల్లో మరణించాక ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా జాన్ టెన్నిస్ వుడ్ గుర్తింపు పొందారు. జాన్ 1912 ఆగస్టు 26న లండన్లోని లివర్పూల్లో జన్మించారు. ప్రస్తుతం సౌత్ పోర్ట్లోని సంరక్షణ గృహంలో ఆయన నివసిస్తున్నారు. టైటానిక్ షిప్ మునిగిపోయిన సంవత్సరంలో జన్మించిన జాన్కు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు 2 ఏళ్లు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు తన 27వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆర్మీ పే కార్ప్స్ లో పనిచేసిన జాన్ 1972లో ఉద్యోగ విరమణ పొందారు. కాగా 1942లో బ్లాడ్వెన్ను ఆయన వివాహం చేసుకోగా 1943లో వాళ్లకు కుమార్తె సుసాన్ జన్మించింది. అయితే 1986లో టెన్నిస్ వుడ్ భార్య చనిపోయారు. 2012లో ఆయనకు 100 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి ఏడాది రాజు లేదా రాణి నుంచి బర్త్డే గ్రీటింగ్ కార్డును జాన్ అందుకుంటున్నారు. మొదట దివంగత క్వీన్ ఎలిజబెత్ II నుంచి, ఆ తర్వాత కింగ్ చార్లెస్ III నుంచి ఆయనకు బర్త్డే గిఫ్ట్స్ అందాయి. కాగా ఇంతకాలం తాను జీవించడానికి సీక్రెట్స్ అంటూ ఏమీ లేవని, కారణం ఏంటో తనకు అస్సలు తెలియదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కు జాన్ చెప్పుకొచ్చారు. యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా చురుగ్గా ఉండేవాడినని, ఎక్కువగా నడిచే అలవాటు తనకుందని చెప్పారు. ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య పద్ధతులను తాను పాటించలేదని, నచ్చిన ఆహారాన్ని తీసుకునేవాడినని జాన్ అన్నారు. అయితే ఆరోగ్యకరమైన జీవనం కోసం చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఎప్పుడూ చేయొద్దని జాన్ సూచిస్తున్నారు. మనమంతా రకరకాల వ్యక్తులమని, ఆ తేడాను మనం గ్రహించాలని, ఎవరికి తగ్గట్టు వారు నియమాలు పెట్టుకోవాలని, లేదంటే ఏది మనం అనుకున్నట్టు జరగదని జాన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.